హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల జీవితంలో నుండి 1.5% కోత. జీతం నుండి అండి. దీనిపై క్లారిటీ ఇచ్చినటువంటి సీఎం. మరి మనందరికీ తెలిసిందే, కొత్తగా ఈహెచ్ఎస్కు సంబంధించి ఈ ఉద్యోగి వాటాగా 1.5%ని కోత విధిస్తున్న సంగతి. మరి ఇది ఎలా ఉండబోతుంది, విధి విధానాలు ఏంటని దీనిపైన సీఎం క్లారిటీ అయితే రావడం జరిగింది సీఎం గారి నుండి. మరి పూర్తి వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి కనీసం ఒక్క డిఏ ప్రకటన అయినా వస్తుందా, లేదా రెండో బీఆర్సీపై స్పష్టత వస్తుందని అయితే ఆశగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు తీరని నిరాశ మిగిలింది. బహుమతులు ఇవ్వడం పక్కన పెడితే ఉన్న జీతంలో కోత విధించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అగ్ని రాజేస్తోంది. ఉద్యోగుల సంక్షేమం కోసం అని చెప్తున్నటువంటి ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఇప్పుడు నిలువు దోపిడీగా మారుతోంది అని అయితే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎటువంటి విధి విధానాలు ఖరారు చేయకుండా, కార్పొరేట్ హాస్పిటల్స్లో ఒప్పందాలు చేసుకోకుండా అసలు చేతికి హెల్త్ కార్డులు అందజేయాలనేటటువంటి మే నెల జీతాలలో ఏకంగా 1.5% మొత్తాన్ని మినహాయించడం అధికారుల బరితెగింపుకు పరాకాష్ఠగా కనిపిస్తోంది. కనీసం వైద్య సదుపాయం ఎక్కడ పొందాలో తెలీదు. ఏ హాస్పిటల్లో ఈ స్కీమ్ వర్తిస్తుందో క్లారిటీ లేదు. కనీసం కార్డులు కూడా జారీ కాలేని ఈ సందర్భంలో డబ్బులు మాత్రం ముందే కట్ చేయడం ఎంత మటుకు చట్టబద్ధతో చేస్తున్నారో అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇందులో మరో విచిత్రమైన మరియు అన్యాయమైన విషయం ఏమిటంటే, భార్యాభర్తలు ఇద్దరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులే అయితే వారి ఇద్దరి వేతనాల నుంచి కాకుండా ఈ యొక్క 1.5% కోత విధిస్తున్నారు. ఇద్దరి వేతనాల నుంచి కూడా. మరి సదుపాయం కల్పించకముందే డబ్బులు గుంజేటటువంటి ఈ యొక్క చర్యలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. అధికారుల బాధ్యతారాహిత్యం మరియు అతి ఉత్సాహం వల్ల సామాన్య ఉద్యోగి ఆర్థికంగా నష్టపోతున్నాడు. కొందరు ఉన్నతాధికారులు ప్రభుత్వం వెనుక నుండి ఈ గుప్త ఎజెండాను నడిపిస్తున్నారా అనేటటువంటి అనుమానాలు బలంగా కలుగుతున్నాయి. మరోవైపు ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాల్సిన సంఘాల నాయకులు ఓడీల పేరుతో ప్రభుత్వానికి వంత పాడుతున్నారనేటటువంటి విమర్శలు క్షేత్రస్థాయిలో వినిపిస్తున్నాయి. నాయకులు మౌనం వహిస్తూ ఉండడంతో సామాన్య ఉద్యోగులు ఇప్పుడు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. చేతిలో అధికారం ఉందని ఉద్యోగుల యొక్క జేబులకు చిల్లు పెడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని ఉద్యోగ వర్గాలు గట్టిగా హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చేది ఏది కూడా ఏమీ కూడా లేకపోగా ఉన్న జీతంలో కోతలు విధించడం పట్ల పెన్షనర్లకు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ యొక్క వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి. అధికారులు ఈ యొక్క ఏకపక్ష నిర్ణయాలను సమీక్షించి లోపాలను సవరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఆగ్రహ జ్వాలలకు ప్రభుత్వం గురికాక తప్పదు అంటున్నారు. ఫ్రెండ్స్, దీనిపైన సీఎం ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరి ఈ విధంగా ఏది చెప్పకుండా డైరెక్ట్ కోత విధిస్తే అది అన్యాయమే అవుతుంది. మరి క్లారిటీగా అంతా చెప్పిన తర్వాత ఎంప్లాయీ ఓకే అంటే దానికి తగ్గట్టుగా అయితే ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసుకుంటే మంచిది అని అయితే అనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటండి? డైరెక్ట్ 1.5% కోత విధించడం పట్ల మెరుగైన ఈహెచ్ఎస్ అనేది భవిష్యత్తులో అయినా సాధ్యమవుతుందా? అలాగే భార్యాభర్తలు ఇద్దరు ఉంటే వారి ఇద్దరి దగ్గర నుంచి కూడా ఈ యొక్క సబ్స్క్రిప్షన్ ఫీజు అయితే మినహాయిస్తున్నారు. 1.5% ఇది ఎంత సాలరీ ఉన్నా. అలాగే కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారనేది కూడా సంబంధం లేకుండా ఈ కోత విధిస్తున్నారు. మరి ఇది ఎటువైపు దారి తీస్తుంది, దీని విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే తెలియజేసి చెప్పండి, కామెంట్ ద్వారా.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.